అల్లూరు రామకృష్ణ ఎయిడెడ్ స్కూల్లో శ్రీ షిరిడి సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ విద్యార్థులకు ప్రతి ఏటా పెన్నుల బాక్సులను ఇస్తున్న సేవా సంస్థకు సభ్యులకు హెచ్ఎం శ్రీధర్రావు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు చదువులలో రాణిస్తూ బడిని గురువులను మరువరాదని షిరిడి సాయి సేవా సంస్థ సభ్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ రెడ్డి, కార్తిక్ శర్మ, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డ అలవాటు చేసుకోండి. కష్టం అంటే కొండలు బండలు మొగుల్లా, మీ పని మీరు చదవడమే మీ బాధ్యత. చక్కగా చదువుకోండి. ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులకి చిన్న చిన్న పనులు ఇప్పటి నుంచే సహాయం చేయాలి. ఇప్పుడే సార్ చెప్పాడు కదా, సహాయం అంటే బయట వాళ్ళకి ఎవరికో చేయబోలేదు. మీరు మీ తల్లిదండ్రులకి మీ నాన్న చెప్పిన పని, మీ అమ్మ చెప్పిన పని, చిన్న చిన్న పనులు, గ్లాస్ తీసి పెట్టమ్మా, ఇదిగో చేపల కట్ట తీసి పెట్టమ్మా, లేకపోతే ఇంటికాడ ఏమన్నా బకెట్ నీళ్లు, మంచినీళ్ళు, అట్లాంటివి అవన్నీ కూడా పనులు సహాయమే. మన ఇంట్లో మన అమ్మ నాన్న చేసే పనులు కూడా సహాయం. కాబట్టి అట్లాంటి అలవాట్లు మీరు చేసుకొని చిన్నతనంలోనే గుడ్ హ్యాబిట్స్ మీకు కనుక అలవర్చుకున్నట్లయితే మంచి స్థాయికి వెళ్తారు. మీరు అందరూ ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది, ఎలాంటి అనుమానం లేదు. మాకు జాబ్స్ రావాలి సార్ అందరూ అనుకుంటున్నారు, ఉద్యోగాలు లేవని. అట్లా ఎవ్వరు కూడా భయపడొద్దు. ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో ఏదో ఒక ఉద్యోగం వచ్చి తీరుతుంది. అది గవర్నమెంటా ప్రైవేట్ అనేది లేదు. చాలా డెవలప్ అయ్యి వెళ్తా ఉన్నాం మనం. కాబట్టి ఎందుకు గవర్నమెంట్ మీకు డబ్బులు కూడా ఎంత ఖర్చు పెడుతుందంటే అందరు చదువుకుంటే మీ అందరికీ, మీ కుటుంబాలు, మీరు అందరూ, మీ తల్లిదండ్రులు అందరూ మంచి స్థాయికి వెళ్తారు. అందరూ బాగా చదువుకోవాలని, షిరిడి సాయి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని, మాకు కూడా ప్రతి సంవత్సరం మీ స్కూల్కి వచ్చి ఇలా మీ చిన్న సహాయం మీకు చేస్తుందని మాకు అవకాశం భగవంతుడు మాకు కూడా కల్పించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సారికి ఒక్కసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ